ఆహా, ఎంత మంచి మాట చెప్పావు. నీకు ఎల్లప్పుడూ విస్పర్స్ నో టెన్షన్ తోడుగా ఉండాలి. Give me an example of a possible course that you think could be offered. చచ్చింది గొర్రె. చదువుకొని గొర్రెతో మాట్లాడేది చూసినావా? Computers, what would be offered? ఇప్పుడు లాలా గౌడు ఇంగ్లీష్ లో స్పీకుతాడు. కమ్ము లాలా గౌడు. మీరు వెళ్ళి మాట్లాడండి గారు, సత్య జనాలు. For instance, ఏంటి బాబు గుట్టలు మింగుతున్నావు? త్వరగా చదవరా. కలిపి రాతలో ఉందరా, మామూలుగా ఉంటేనే చదవటం కష్టం, ఇది కష్టమే. for instance, మైక్ టెస్టింగ్. మనోడు నోరిపితేనే ఇంగ్లీష్ రా. అవునవును, అంతా say BCom for instance, or కంప్యూటర్ గురించి ఏం తెలుసా నీకు? అలాంటి పదాలు ఇంగ్లీష్ లో లేవు. మాట మాట్లాడబాకురా. నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళమా, కన్నడమా, హిందీయా, పంజాబీయా? నీకు దండం పెడతానురా. మనం ఆవిష్కరిస్తా ఉన్న ఈ అంబేద్కర్ గారి మహాశుగ్రహం, మహాశిల్పం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నువ్వు చేసిన తప్పు ఏంటనుకున్నావు? నువ్వు హెలికాప్టర్లో వెళ్తేప్పుడు నీతో పాటు మీ కొడుకుని కూడా తీసుకెళ్ళదు. నువ్వు ఇంకోసారి నీతో పాటు మీ కొడుకుని కూడా తీసుకెళ్ళదు. నువ్వు ఆడుదాం ఆంధ్ర. డిసెంబర్ 11వ తారీఖు నుంచి జనవరి 15 వరకు అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ్య నీకు? ఈ క్రీడా సంబరం ద్వారా గ్రామ స్థాయిలో నైపుణ్యం ఉన్న వారిని ఎంకరేజ్ చేయాలన్నది. మరి అంత ఓవరంటరా నువ్వు? ఓవరంటే अबे था ये तो समझ ही सकते हैं हम. था ये तो समझ ही सकते हैं हम. There was the police and security personals. Anything you want to add? ఇంకోసారి ఈసారి మన టార్గెట్ 175కు 175 అనేది గుర్తుపెట్టుకోవాలి. అటు చూడు బే. మళ్ళీ 175 నాకు వస్తాయి అంటున్నాడు. వస్తాయి బాగా నిలబడమనండి. భారీ దూసుకొచ్చేస్తాయి. అందరూ తెగేసేస్తా తేజవుతున్నారు. ఓకే, సెకండ్ అండి. బ్యాంకులతో మాట్లాడి ఆ వడ్డీలను కూడా 8.5% నుంచి 9.5%కి ఆ వడ్డీలన్నీ కూడా తగ్గించడం జరిగింది. నాకు అర్థం కాలేదు సార్. ఆ వడ్డీలను కూడా 8.5% నుంచి 9.5%కి ఆ వడ్డీలన్నీ కూడా తగ్గించడం జరిగింది. గుడ్. ఎల్కేజీలో పడండి. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నాను అన్నమాట. తన జీవితంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల 3 సంవత్సరాల కాలంలో నాకు అర్థం కాలేదు సార్. తన జీవితంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల 3 సంవత్సరాల కాలంలో అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. 4+20 ఎంత? కరెక్ట్ గా 420 కాదా? సార్ ఏంటి సార్ అది? కరెక్ట్ గా 420 కాదా? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. చెట్టు మీద కొంగ, చెట్టు మీద కొంగ. ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడు రా, చూడాడు బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. తెలుసుకోడా పోయే. అటు చూడు బే. 1 కేజీ ఉల్లిగడ్డ,
పొటాటో ఉల్లిగడ్డనే అంటారు కదా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న పొటాటో ఉల్లిగడ్డనే అంటారు కదా. ఐఎమ్ సారీ, చదువులో నువ్వు కొంచెం వీక్ కదూ. సరే బంగాళదుంప. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. ఆణిముత్యం లాంటోడు. ఆణిముత్యం అని పేరే గాని వాడు స్వాతిముత్యం. ఏం తెలీదు, అమాయకుడు. చూస్తారా స్వాతిముత్యం? నాన్న స్వాతిముత్యం. ఏం పేరు పెట్టాలా బాని పేరు? ఏం పెట్టమంటారు పేరు? ఏం పేరు నీ పేరు పెడదాం? నాన్న పేరు పెడదాం. నాన్న పేరు పెడదాం. నీ బతుకు జడా. అందరు ముందు వచ్చాడు రా, అందరు ముందు వచ్చాడు. టచ్ టచ్ అబ్బా ఎవడ్రా వీడు? అరే ఏమైందిరా ఎట్లా వదిలేసినావు? అరే ఏంద్రా బాయ్ ఒక రంతి. అరే కాలు మొక్తారా బాయ్? ఏం రాకు దాదాపు 20 కార్లున్నాయి. కొడుకు తిరగడం కోసం ఏకంగా 2 కోట్ల జర్నీ లగ్జరీ కార్ GLS 400D మెర్సిడెస్ బెంచ్ కార్ కొంది. ఇది కాకుండా 4 ఫార్చునర్లు, 5 BMWలు, 4 ఇన్నోవాలు, మరికొన్ని ఇంపోర్టెడ్ కార్లు రోజా దగ్గరున్నాయి. గురుగారు, ఈ సామాను గట్రా మనం స్పాన్సర్ చేసినవేరా? వీళ్ళు మిమ్మల్ని బాగా నాకేసినట్టున్నారు గురుగారు. రోజాకి ఎవరైతే సంఘీభావం తెలుపుతున్నారో, ఇది ఎంత పెద్ద వాళ్ళు అంత పెద్ద బోకలు అయితేనే ఈ రోజు అలా మాట్లాడతారండి. కరెక్టే కదమ్మా. వెధవ దానికి ఒక సన్యాసి దానికి ఒక ఎవరిచ్చాడ్రా మినిస్ట్రీ ఆడికి? ఈ దద్దమ్మలకి పరిపాలన చేత కాదు. పార్టీ తప్ప ప్రజలకిచ్చిన మాటను, మేనిఫెస్టోను ఇంతగా నిలబెట్టుకున్న పార్టీ భారతదేశ చరిత్రలోనే ఎక్కడా కూడా లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నా. అటు చూడు బే. జగన్మోహన్ రెడ్డి యువతని ఆట ఆడుకుందాం రా అని పిలుస్తున్నాడు. నువ్వు అసలు నీ ఇంటి నుంచి అర్థాలు లేకుండా బయటికి రా. జనాలు నిన్ను ఫుట్బాల్ ఆట ఆడుకోవడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. మామూలు ఆట కాదు, నిన్ను ఫుట్బాల్ లాగా ఎగిరెగిరి నీ గురించి నిన్ను ఆడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. జనాలు గాని నీ ఎమ్మెల్యేలు గాని నీతో ఎట్లా ఆడుకోవడానికి సిద్ధంగా ఉన్నారో చూసుకుంది గాని. రిషికొండను బోడిగుండు చేసేశారని బోడి వెధవలంతా కూడా బోడి ప్రచారం చేయడం ఒక ఫ్యాషన్ గా పెట్టుకున్నారు. అటు చూడు బే. ఈ బోడిగాళ్ళు అంటుంది, ఈ బోడి ముండకేం తెలుస్తుంది? పెద్ద మాట అన్నాడు సరాడు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపోతే కొట్టి మడత పెట్టి ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.